నైస్. సో, ఐ మీన్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అయితే అప్పటికే విజయ్ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది మీకు, విజయ్ గారి మీద. సో, యెస్. చేశారు. అవునవును. నైస్. సో, ఏంటి మొన్న పెళ్లయింది కదా! అంత హర్ట్ అవ్వలేదు నేను. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఆ! ఇఫ్ దే ఆర్ ఇన్ లవ్ వై నాట్. కానీ హ్మ్. సిద్ధార్థ్‌కి పెళ్ళైనప్పుడే హర్ట్ అయ్యా. అవునా? సేమ్ పేరు పైగా ఓకే. అదితి. ఓకే. అదితి గారితో పెళ్ళైనప్పుడు హర్ట్ అయ్యారు. యాహ్! ఓకే. నేను చాలా హర్ట్ అయ్యాను. హ్మ్. నేను ఎంగేజ్‌మెంట్‌కే ఏడ్చాను. ఆ! తర్వాత కొంచెం డైజెస్ట్ చేసుకొని సర్లే ఇది అవుతోంది. నాకు ఇప్పటికి ఏడుపొస్తుంది. బట్ ఓకే. కాదు, మరి అంత ట్రూ ఉన్నప్పుడు మీరు త్వరగా ఎక్స్‌ప్రెస్ చేయాలి కదా! ఏమన్నా. నేనేమనుకున్నానంటే, నేను సిద్ధార్థ్ గారిది వేరే ఇంటర్వ్యూస్ చూసాను. చిన్నప్పటి హ్మ్. నుంచి చూస్తుంటే నేను పెళ్లి చేసుకోను ఇలా చెప్పేవారు. సో, హ్మ్. నేనేమనుకుంటా యాజ్ ఎ ఫ్యాన్, సరే నా కోసం వెయిట్ చేస్తారు అని ఆ! అనుకుంటా. ఆ! అదే అదే ఉంటది ఫ్యాన్ గర్ల్ యాహ్! అంటే. యాహ్! యాహ్! సో, ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు. హ్మ్. ప్రభాస్ గారు కూడా పెళ్లి చేసుకోను అనే పర్స్పెక్టివ్‌లో హ్మ్. ఉన్నారు. హ్మ్. రేపొచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే చాలా మంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి చాలా సడెన్‌గా. మంది అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అవుతాయి. హ్మ్. అలానే నా హార్ట్ కూడా బ్రేక్ అయింది. చేసుకోను అన్నారు కదా! ఎందుకు చేసుకున్నా? అది కూడా ఇప్పుడు బయట జనాలు నవ్వుతారు. హ్మ్. నేను పోయి చెప్తే అదితి అని. హ్మ్. సరిపోయింది. అయింది. బాగయింది నీకు. బట్ ఎనీవే అంటే నేను ఒకవేళ కలిస్తే ఫ్యాన్ గర్ల్‌గా కలవాలనుకోలేదు హ్మ్. సిద్ధార్థ్‌ని. హ్మ్. ఒక యాక్ట్రెస్‌గా కలుద్దాం అనుకున్నా. హ్మ్. నాకిష్టమే. కానీ నన్ను ఎవరైనా చులకనగా చూస్తే నచ్చదు. హ్మ్. అలా ఆ! అని అతను చూస్తాడని కాదు. హ్మ్. నేనేమన్నా అచీవ్ చేశాక కలుద్దామని. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. కరెక్ట్. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అదే. ఇప్పుడు నిజం. నేనెళ్ళి టైంకి ఆ ఛాన్స్. సిద్ధు నువ్వంటే నాకిష్టం హ్మ్. అంటే హ్మ్. ఎవరు నువ్వు అంటారు. అంతే. సో యాహ్! నిజం. నిజం. పర్ఫెక్ట్. సీరియస్‌లీ. సూపర్. మంచి యాటిట్యూడ్ ఉన్నాయి. మంచి వాల్యూస్ ఉన్నాయి మీకు. ఓహ్! థాంక్ యూ. అది ఉండాలి నిజంగా. మనం ఐ మీన్ ఎంత ప్రేమ ఉన్నా కూడా చులకన చేయకూడదు. ఆ లవ్‌ని యెస్. యెస్. చులకన యెస్. చేయకూడదు. యెస్. దాన్ని గొప్పగా యెస్. చూపించాలి. యెస్. సూపర్ అండి. సూపర్. సో, బట్ 'అమి తుమి' తర్వాత చూసుకుంటే హ్మ్. బయట వాళ్ళం కాబట్టి మేము కంపేర్ చేసుకుంటాం. అదేంటి ఈవిడకి అన్నీ ఐ మీన్ మంచి ఆమె, అందంగా ఉంది ఆమె, తెలుగామె. ఆహ్, థాంక్ అండ్ యూ. ఈవెన్ మీ స్మైల్ బావుంటది. లిటరల్లీ. ఓహ్! అది ఎవరైనా చెప్తారు బేసికల్లీ కదా! మీకది హ్మ్. అసర్ట్. మీ టీత్ అవునవునవును. అవి అసర్ట్. అసలు నవ్వినప్పుడు చాలా బావుంటాయి. సో, ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు మేము మా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం అయితే లోనే ఉంది. ఎందుకు? ఆ! అవునవునవును. ఎందుకనేది నాకు కూడా తెలీదు యాక్చువల్లీ. హ్మ్. నేను ఐ డోంట్ నో, మేబీ నాకు వస్తదేమో. ఐ షుడ్ జస్ట్ వెయిట్ ఐ గెస్. నా పని నేను చేసుకుంటూ ఉంటే హ్మ్. ఏదో రోజు అవుద్ది. హ్మ్. యాహ్! యెస్. యాహ్! ఇప్పుడేమన్నా మారిపోయిందా? మీరు స్టార్ట్ అయినప్పటికి, మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటికి, ఇప్పటికి ఈవెన్ హ్మ్. పాండమిక్ తర్వాత చాలా చేంజెస్ వచ్చినియి. అవునవును. మీకేమన్నా అప్పటికి, ఇప్పటికి చేంజెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా యెస్. బాగా? యెస్. హ్మ్. నేను యాక్చువల్లీ అనుకోలేదు ఇలా బూమ్ అవుతదని. ఓటీటీ వస్తదని. నేను హ్మ్. హ్మ్. యాక్చువల్లీ అంటే ఎక్స్‌పెక్ట్ చేయం కదా! ఆబ్వియస్‌లీ టెక్నాలజీ మారుతూ ఉంటది. హ్మ్. చేంజ్ ఇస్ కాన్స్టెంట్. సో, నేను అనుకోలేదు ఓటీటీస్ వస్తాయి. వెబ్ సీరీస్‌లు ఇన్నిగానం హ్మ్. తీస్తారో హ్మ్. ఇది అది అని. సో యాహ్! దట్ చేంజ్ ఐయామ్ సర్ప్రైజ్డ్. నేను అనుకున్న మూవీ ఈస్ లైక్ క్లాసిక్, టైమ్‌లెస్ అదసలు హ్మ్. ఎవరు కదపలేరు అనుకున్నాను. తర్వాత హ్మ్. కోవిడ్ వచ్చింది. కరెక్ట్. సో యాహ్! ఇప్పుడు థియేటర్‌కి రావాలంటే పెద్ద నేమ్ ఉంటే గానీ రావట్లేదు. అది హ్మ్. చాలా హ్మ్. బాధగా ఉంది యాక్చువల్లీ. నేను ఫుల్ థియేటర్ ఒక కొత్త కమర్‌కి చూడడం హ్మ్. రేర్ ఇప్పుడు. అవును. అండ్ దట్ ఈస్ లైక్ థియేటర్‌లో చూస్తే ఆ ఎక్స్‌పీరియన్సే వేరు. బయటికి ఇలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వస్తాం మనం. కరెక్ట్. ఏదైనా కరెక్ట్. మంచి మూవీ చూస్తే. హ్మ్. హ్మ్. సో యాహ్! ఐ మిస్ దట్ ఫీలింగ్. కరెక్ట్. కరెక్ట్. ఈవెన్ డబ్బింగ్ సినిమాలు ఆ టైంలో 'ప్రేమిస్తే', 'షాపింగ్ మాల్' ఇలాంటి సినిమాలను కూడా మన వాళ్ళు యెస్. ఎంత యెస్. యెస్. సెలబ్రేషన్. థియేటర్‌లో సినిమా చూడడం అంటే ఒక ఆ! సెలబ్రేషన్. ఇప్పుడు అవును. వాల్యూ అదే. తగ్గిపోయింది. అదే. బట్ ఇప్పుడేంటంటే ఓటీటీ అనేది కొంచెం అవైలబుల్‌గా ఉండడం వల్ల యాహ్! అన్ని లాంగ్వేజ్‌లో యాహ్! చూస్తున్నారు బయట ప్రపంచంలో ఐయామ్ ఉన్నవన్నీ. నాట్ కంప్లెయినింగ్. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు ఈ ఫోన్స్ వస్తుంటే ఐ మిస్ దోస్ ఓల్డ్ హ్మ్. హ్మ్. నిజం. ల్యాండ్‌లైన్ హ్మ్. ఫోన్స్. హ్మ్. అప్పుడు నంబర్స్ గుర్తుపెట్టుకొని హ్మ్. పాకెట్‌లో హ్మ్. రాసుకొని. హ్మ్. సో, సేమ్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఓటీటీ వస్తే ఐ మిస్ హ్మ్. దట్ హ్మ్. హ్మ్. థియేటర్. హ్మ్. ఆహ్, సంధ్య థియేటర్‌లో చూడడం, మంజు హ్మ్. థియేటర్‌లో చూడడం, టివోలీలో చూడడం. హ్మ్. ఇవన్నీ ఐ మిస్. సో సీరియస్‌లీ అంటే బిహేవియర్ మన సైకాలజీ అలా ఉంటదేమో తెలీదు గానీ, ఈవెన్ యెస్. స్కూల్‌లో యెస్. ఉన్నప్పుడు, కాలేజ్‌లో ఉన్నప్పుడు అవి నచ్చవు. బయటకొచ్చిన తర్వాత అయ్యో! ఐ మిస్ దోస్ డేస్ అంటాం. నేను
యాక్చువల్లీ మా కజిన్స్ అందరు ముంబై అలా ఉంటారు కదా, అక్కడ టికెట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓన్లీ హైదరాబాద్ యూస్ టు హ్యావ్ లైక్ మినిమం టికెట్ రేట్స్ అనమాట. నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని, మీరు ముగ్గురు చూసే దాంట్లో మేము 4-5 చూసేస్తాము సినిమా అని. ఇప్పుడు అది కూడా మారిపోయింది. నా హార్ట్ కోవిడ్ తర్వాత అది కూడా మార్చేశారు, టికెట్ రేట్లు మార్చేశారు. ఐఎమ్ లైక్ ఎందుకు? నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని హైదరాబాద్లో తక్కువ తెలుసా అని. సో So, ఐ yeah. మీన్ ఏమన్నా చిన్నప్పటి నుంచి అంటే 3 ఇయర్స్కే మీరు ఫిక్స్ అయిపోయారు ఇది యాక్ట్రెస్ అని. బట్ ఇప్పుడు ఈ ఏజ్ పెరిగే కొద్దీ ఏమన్నా పర్టికులర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ టైంకి ఇది అచీవ్ చేయాలి, పర్టికులర్లీ ఈ లైఫ్లో ఇది అచీవ్ చేయాలి. యాక్చువల్లీ నాకు 7th క్లాస్లో డైరీ ఉండేది. దాంట్లో రాసుకునేదాన్ని నాని గారితో యాక్ట్ చేయాలి, శర్వానంద్ గారితో యాక్ట్ చేయాలి, వరుణ్ సందేశ్ గారితో యాక్ట్ చేయాలి. ఆ 3 అయ్యాయి. అంటే నాని గారితో జెంటిల్మెన్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశా, శర్వానంద్ గారితో అదే చేశాను. రీసెంట్ గా వరుణ్ సందేశ్ గారితో నేను మూవీ చేస్తున్నాను. ఓకే. సో నాకు అది, కానీ దాంట్లో ఏంటంటే నేను సిద్ధార్థ్ పేరు రాయలేదు అనుకుంటా, సో ఇంకా రావట్లేదు అది. బట్ ఎనీవే మేబీ ఆ బుక్కి ఏమైనా పవర్ ఉండి ఉంటుంది, అప్పుడు రాసినవన్నీ నెరవేరుతున్నాయి. మీరు సరిగ్గా నేను అప్పుడు రాసుకున్నాను 30 years కి పెళ్లి చేసుకోవాలి. సో ఇండస్ట్రీకి వచ్చాక నేను లైట్ తీసుకున్నా ప్లానింగ్. ఇక్కడ ప్లాన్ చేస్తే ఏం జరగవు, ఇంకా ఫ్లోతోనే వెళ్ళాలి. ఈవెన్ నేను అమిత్ మీ టైంలోనే విన్నట్టున్నాను ఇంటర్వ్యూలో, మీరు ఐబ్రోస్ తీసి విష్ చేసుకుని ఉఫ్ ఉదివారంట కదా. అవునవును, ఎక్కువ విష్ చేసింది ఏంటి అలాగా? హీరోయిన్. నేను యాక్చువల్లీ దేవుడిని నేను ఎప్పుడు ఏది అడగలేదు. చిన్న ఉన్నప్పటి నుంచి నాకు 7th క్లాస్లో నా క్లాస్మేట్ వచ్చి చెప్పింది, ఐలాష్ ఇలా ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ ఉంటే ఊడిపోతే ఇక్కడ పెట్టి ఉఫ్ అంటే నెరవేరుతాయని. నేను 4th క్లాస్లో నాకు దేవుడు అంటే ఇష్టం వచ్చింది. అంటే నేను ఓన్లీ వెళ్ళి సారీ థ్యాంక్స్ చెప్పేదాన్ని గుడ్లో. 7th క్లాస్ నుంచి సెల్ఫిష్ అయ్యా. అప్పుడు కోరిక పెరిగిపోయింది హీరోయిన్ అవ్వాల్సిందే, ఎందుకంటే అప్పుడు శ్వేతా బాసు గారు స్టార్ట్ చేశారు కొత్త బంగారు. సో తనకు కూడా పన్ను మీద పన్ను ఉంటుంది. తను కూడా 10th క్లాస్లోనే హీరోయిన్ అయినట్టుంది కదా. సో అప్పుడు నేను 7th క్లాస్, నేనేమో ఇంకా 3 సంవత్సరాలే ఉంది అని అనుకుంటూ ఉండే. సో ఎస్, అప్పటి నుంచి ఇంకా దేవుడిని హీరోయిన్ అవ్వాలి అని అనుకుంటున్నా. ఫస్ట్ ఏంటి అసలు ముద్దపప్పు ఆవకాయ? ఫస్ట్ కెమెరా అవింది. బట్ మీరు డబ్బులు సంపాదించింది ఫస్ట్ 7th క్లాస్ ఆ టైంలోనే హోస్టింగ్ ఏదో చేసేవారండి. 9th క్లాస్. ఏంటి హోస్ట్ అంటే దేనికండి? మా జూనియర్స్ అని ఛానల్ ఉండేది. సో ఉగాది సెలబ్రేషన్స్కి దే కాల్డ్ అనమాట, ఇలా చిన్నపిల్ల కావాలి, మా జూనియర్స్ కదా, యాంకరింగ్ కావాలి అంటే వెళ్ళా. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ 150 రూపీసా? ఏం చేశారు? చుడిదార్ కొనుక్కున్నా. ఏమాయా చేసావే, అప్పుడే రిలీజ్ అయింది. ఓకే. సో సమాంత గారిది ఉంటుంది కదా ఆ స్టైల్, ఆ చుడిదార్, అలాంటివి కొనుక్కొని అలా కుట్టించుకున్నాను నేను. జెంటిల్మెన్ కి నేను విన్నాను రెమ్యూనరేషన్, కరెక్ట్ కదా మీరే చెప్పండి. 500 రూపీసా? ఓన్లీ 1 డే చేస్తారా? బాగానే చేశాను నేను. దాంతో హెయిర్ కలర్ చేయించుకున్నా, బెల్లీ పియర్సింగ్ చేయించుకున్నా. నాకు ఆ 500 రూపీస్తో చేయించుకున్నారు? ఏదైతే ఫ్యూ డేస్ చేసా అది. సో సిల్వర్ స్క్రీన్ ఫస్ట్ లైక్ జెంటిల్మెన్ ఫస్ట్. అవును. తర్వాత నమో వెంకటేశ. అవును. అంటే చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు కదా బేసికల్లీ. ఇప్పుడు అందరికీ తెలియాలి. చాలా మంది ఏంటంటే చెప్పుకోరు, ఏమనుకుంటారంటే అలా చెప్తే తక్కువగా చూస్తారేమో. తక్కువగా చూసేవాడు తక్కువగా ఉన్నట్టు లెక్క. స్ట్రగుల్ ని కూడా తక్కువగా చూస్తున్నాడంటే వాడికి దాన్ని ఏమంటారు, బ్రెయిన్ లేనట్టు. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను వచ్చిందే నాలాంటి అమ్మాయిల కోసం ఇన్స్పైర్ చేయడం. ఇలా వచ్చినా సాధించవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు తగ్గిపోయింది, అప్పట్లో ఇలానే వచ్చేవాళ్ళు యాక్చువల్లీ అందరూ. ఎవరిని తీసుకున్నా పెద్ద స్టార్స్ వాళ్ళు స్ట్రగుల్ అయ్యే వచ్చారు. సో ఎస్, అమ్మాయిలు స్ట్రగుల్ అవ్వడం అనేది కొత్త. అంటే అందరూ అలా ఉండరు కదా, అందరూ డైరెక్ట్గా ఏదో హీరోయిన్ ఆపర్చునిటీ వస్తుంది చేసేస్తారు. బట్ ఎస్,
సో మనం నార్మల్లీ తెలుగు హీరోయిన్స్ మన వాళ్ళు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మైకుల్లో మంచి మంచిగా మాట్లాడుతూ ఉంటారు, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి. డైరెక్టర్లు కూడా మేము అందుకే అవకాశం ఇచ్చామని చెప్తా ఉంటారు. బట్ తర్వాత ప్రాజెక్టులో మళ్ళీ మారిపోద్ది వాళ్ళ డెసిషన్స్ కూడా. మనం వీళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. తెలుగు హీరోయిన్స్ అంటే ఇప్పుడు శ్రీలీల గారు ఓకే, ఇప్పుడు ఈ వీళ్ళ మెయిన్ స్ట్రీమ్ లో వీళ్ళతో పాటు ఫైట్ చేస్తున్నారు, మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఎవరున్నారు? చాలా తక్కువ, రేర్లీ. అవునవునవును. మీకు మీతో పాటు అమితుమి చేసిన ఓకే ఈషారబ్బా గారు కొంచెం పర్లేదు, అవును, మంచిగానే ఉన్నారు. బట్ ఇంకెవరు లేరు కదా. ఇప్పుడు వైష్ణవి చైతన్య గారి పేరు ఒకటి వినిపిస్తుంది తప్పితే తెలుగు హీరోయిన్స్ ఎవరు లేరు. దీనికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలీదు. అంటే నేను యాక్చువల్లీ మీరు అటు సైడ్ వెళ్ళి వాళ్ళని అడగాలి ఎందుకు తీసుకోవట్లేదు అనేది. యాక్చువల్లీ మమ్మల్ని తీసుకుంటే ఇంకా క్రాస్ కటింగ్ అవుతుంది. ప్రొడక్షనే మీరు సేవ్ చేయొచ్చు చాలా. ఫ్లైట్ టికెట్స్ అక్కర్లేదు, హోటల్ టికెట్స్ అక్కర్లేదు, పెద్ద ఆంట్రాజ్ అక్కర్లేదు మాకు. ఐ డోంట్ నో మరి. అండ్ ఇంకొక యాంగిల్ ఉందంటే ఇప్పుడు మీకు ఎలా అంటే పోనీ మెయిన్ లీడ్ వాళ్ళ చాయిస్ ఏదో తెచ్చినా ఇంకా లీడ్స్ ఉంటాయి, ఇంకా మంచి మంచి కీ రోల్స్ ఉంటున్నాయి. వాటికైనా పోనీ ఈ ఆలోచన కొంచెం రావాలి కదా, అరే మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మన వాళ్ళని వదిలేస్తున్నాము. జస్ట్ ఇమీడియట్ రోల్స్ కూడా ఉంటున్నాయి, అవి కూడా పోనీ. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఫ్రెషర్స్ ని తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, అంటే కొత్త ఫేస్ ని తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. అవును. సో కొత్త ఫేస్ ని తీసుకొచ్చినప్పుడు ఏమి ఆడియన్స్ పడి టికెట్లు కొనుక్కుని ఏమి వచ్చారు, వాళ్ళకి జీరో ఇమేజ్ తో వస్తున్నారు. అలాంటప్పుడైనా మన తెలుగు వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు కదా. ఇంకా నేను ఇంకోటి చెప్తాను, బిగ్ బాస్ హిందీ వాళ్ళు చేసిన వాళ్ళని ఇక్కడ హీరోయిన్స్ చేస్తున్నారు. మళ్ళీ బిగ్ బాస్ తెలుగు వాళ్ళు చాలా యునో రేర్ గా అవుతారు, లైక్ హీరోస్ అయినా కూడా. సో అది ఇంకా వాళ్ళనే అడగాలి ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది అని. అంటే ఏమో ఇక్కడ వాళ్ళు చేస్తే చులకనగానే అనిపిస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళని కూడా ఏం అనలేం. వాళ్ళకేమో మన తెలుగు అమ్మాయి అలా కనిపించకూడదు, అలా చేయకూడదు. ఇంకెన్నాళ్ళని అలా కూర్చుంటాం చెప్పు. మేము కూడా ఇంట్లో కూర్చొని టైం పాస్ చేయలేం కదా, ఏదో ఒకటి పని చేసుకోవాలి. సో బట్ ఇప్పుడు మన వాళ్ళు కూడా బౌండరీస్ ఏం ఎక్కువ పెట్టుకోవట్లేదు. కొంచెం స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే చేయడానికి